దయచేసి మాకు కోఆపరేట్ చేయండి. నా కొడుకు వచ్చేదాకా నేనిక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. ఏం చేసుకుంటారో చేసుకోండి. మేడం ఏంటిది? ఎందుకు ఇలా అందరు టైం వేస్ట్ చేస్తున్నారు? ప్లీజ్ మేడం, నా మాట విని లోపలికి రండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? నోరెత్తేవంటే మర్యాదగా ఉండదు. చెప్పాను కదా, నా కొడుకు వచ్చేంత వరకు నేనిక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనని. చాలా తక్కువ అంచనా వేసావు కదా నువ్వే మణమ్మ గురించి. నా కొడుకు రానివ్వు, అప్పుడు చెప్తాను నీ సంగతి, ఈ స్టేషన్ సంగతి. అప్పటిదాకా నీ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకో. ఎందుకంటే వాడొస్తే నువ్వు ప్రాణాలతో ఉంటావో లేదో కూడా తెలీదు. అలాగే మేడం, ముందు మీరు లోపలికి రండి. మమ్మల్ని మా డ్యూటీ చేసుకోనివ్వండి. ఏంటిప్పుడు? నీ మాట విని నువ్వు చెప్పినట్టు చేతులు కట్టుకొని నీ స్టేషన్లోకి రావాలా? అది అస్సలు జరగని పని. చెప్పానుగా, ఏం చేస్తావో చేసుకోపో. నేనైతే లోపలికొచ్చే ప్రసక్తే లేదు. ఎంతసేపని దీన్ని బతికిలాడతామా? ఎత్తుకెళ్ళి లోపల కూర్చోబెడదాం పద. వద్దు, అసలే జనాలు మనల్ని చూస్తున్నారు. మళ్ళీ వీడియో తీసి నానా హైరాణ చేస్తారు. అప్పుడు ఇంకా పెద్ద గొడవ అవుతుంది. మనకి బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. వద్దు. సంధ్య, నువ్వే ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. మణిమగారు, ముందు మీరు ఆవేశం తగ్గించుకోండి. మా అందరికీ తెలుసు మీరు ఏ తప్పు చేస్తుండరని. కాకపోతే వాళ్ళు మాకిచ్చిన కంప్లైంట్ తీసుకోవడం మా బాధ్యత కదా. ఆ కారణంగానే మిమ్మల్ని మా స్టేషన్ దగ్గరికి తీసుకురావాల్సి వచ్చిందండి. అది కూడా కేవలం విచారణ కోసమే. ఇప్పుడు మీరిలా కోఆపరేట్ చేయకుండా గొడవ చేశారనుకోండి, అప్పుడు మీరు ఇంకో తప్పు చేసినట్టు అవుతుంది. మీ తప్పేమీ లేదని మాకు తెలుసు కదా. దయచేసి మాతో సహకరించండి. అవును మమ్మీ, ఇంకాసేపు మీరు ఇలానే కూర్చుంటే మీ గ్లామర్ మొత్తం పాడైపోతుంది. అవునవును, అప్పుడు మీరే మనమ్మగారని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు చెప్పేది కూడా నిజమే. ఈ ఎండకి చచ్చిపోయేలా ఉన్నాను. గాలి కూడా రావట్లేదు. ఇక్కడే కూర్చోవడం కన్నా సైలెంట్గా లోపలికెళ్ళి కూర్చోవడమే నయం. సరే, నువ్వింతగా బతిమలాడుతున్నావు కాబట్టి వస్తా. నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టను. మేడం రండి మేడం లోపలికి. మంజు తీసుకురా.